మామూలోడు కాదమ్మా వీడు కుంటే కన్నయ్య గుణమూలున్నోడు. రీల్స్ మీరు పెడతారు కదా, ఆ రీల్స్లో కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే నైట్ 11 అయింది ఇంకా మేము కష్టపడుతున్నాం, సో నైట్ 12 అయింది మేము ఇంకా కష్టపడుతున్నాం అంటే నా పిచ్ అనేది నేను అంతగానం చెప్తున్నా కూడా ఎవరు చూడట్లేరు అంటే ఇక 2 days 3 days కాల్స్ చేసి అరే నా వీడియో ఎడిట్ చేయరా, ఓకే ఓకే ఈ రోజు తీస్తే నెక్స్ట్ 5 daysకి రీల్ పడేది. ఆ నైట్ అంతా కష్టపడి పెట్టిన రీల్స్ కూడా కొన్ని రీచ్ రావు. అదే ఒక అమ్మాయిని మన పక్కన పెట్టుకొని రీల్ చేస్తే పొద్దున వరకు అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అదే పాయింట్కి వస్తే 2 years బ్యాక్ ఆమెతోటి జస్ట్ ఒక 2 months చేసిన వీడియోస్ అంతే. బీభత్సంగా కష్టపడుతున్నావు. ఈ 4 సంవత్సరాలు నీకు ఏం నేర్పించింది? 4 సంవత్సరాలు ఏం నేర్పించింది అని అంటే ఫస్ట్ అందరు మన వాళ్ళు అనుకోవద్దు బ్రో. మంచి జాబ్ చేస్తాడు, హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తాడు అంటూ వాళ్ళకి పేరెంట్స్కి ఉంటుంది కదా, సో అప్పుడన్నా బాధ కలిగించిందా? ఒకప్పుడు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేసింది. ఎలాంటి అడ్డంకులు నీకు లైఫ్లో బాగా ఇబ్బంది పెట్టిన అడ్డంకులు అంటే ఏం చెప్తారు? ఇంకా ఛాన్స్ రావట్లేదు అని అంటే ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పుడైనా నీ లైఫ్లో అని ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చినాయా? చాలాసార్లు ఇంటికి పోయినా మమ్మీ పెద్ద భారమే ఉందంట పైన, బాధ అనిపిస్తుంటారు డాడీని చూస్తూ ఉంటే? ఘోరంగా. ఇప్పటికీ నేను డాడీతో మాట్లాడాక 40 days అవుతుంది. 40 days అవుతుంది. ఎందుకు అసలు ఎందుకు డిస్టర్బెన్స్ జరిగింది? డాడీ వచ్చినప్పుడు నేను బయట ఉన్నప్పుడు డాడీ వచ్చుడు. సో ఇప్పటికి కూడా మాట్లాడతలేవు నాన్న, 40 days అవుతుంది. ఏదో ఒక సక్సెస్ అవుతాం అమ్మాయి. డాడీ ప్లీజ్ నువ్వు నాతోటి మాట్లాడు. ఒకసారి కాల్ చేద్దాం మా నాన్నకి. అదే కొడుకు బాధపడుతుండు, మా నాన్న మాతో మాట్లాడతాడు అని చెప్పి. 23 సంవత్సరాలు ఉన్నాడు, ఏం లేదు, చిట్టి పెళ్లి చేసినావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అన్న. సో ఈరోజు ఒక గెస్ట్ని అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అంటే యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అలాగే కొంతమంది యాక్టింగ్ కోసం అంటే ఈ యాక్టింగ్ కెరియర్లోకి రావాలని చెప్పి కూడా ఉన్న ఆస్తులని కూడా పెట్టడం మనం చూసినాము. సో వాళ్ళకి తగ్గిన ఆ ఫలితం లభించలేదని కూడా చేసుకున్న వ్యక్తులను కూడా మనము చాలామందినే చూసినాం. సో ఇలా యాక్టింగ్కి సంబంధించి కూడా ఒక పిల్లగాడని చెప్తాను కదా, తెలంగాణ కాబట్టి ఒక పిల్లగాడైతే ఏమంటారు ఇక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే యాక్టింగ్ ఈ కెరియర్కి రావాలని చెప్పి నైట్ అంతా కష్టపడుతుండు. అసలు ఎందుకు ఇంత కష్టం, యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి అంటే ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో తను ఎవరో కాదు, యాక్టర్ లక్కీ అనమాట, వరంగల్ పిల్లగాడు. సో మేబీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ యాక్టింగ్ గురించి ఎందుకంత ఇష్టము, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రో నమస్తే. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఫైన్ బ్రో. హ్యాపీగా ఉన్నావా? లేను బ్రో. హ్యాపీగా లేవు ఎందుకు? అంటే 4 years నుంచి కష్టపడుతున్నా బ్రో యాక్టింగ్ గురించి, ఇక్కడ ఏ ఛాన్సెస్ రావట్లే. 4 years నుంచి కష్టపడుతున్నావు. ఉంది కదా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యాక్టర్ లక్కీ అఫీషియల్ ఏదో ఉంది కదా యూట్యూబ్ ఛానల్. అంటే ఇక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేకుండా ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఎట్లా బ్రో? ఒక్కనే సింగిల్గా అయిపోయినా, ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు. సపోర్ట్ చేస్తే ఎవరు లేరు అంటావు. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? అమ్మ నాన్న? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ మేస్త్రి, చెల్లి మ్యారేజ్ అయింది. చెల్లి మ్యారేజ్ అయిపోయింది, అప్పు ఎక్కువ అయిపోయింది. మీరేం చేస్తూ ఉంటారు? ఇదే బ్రో, ఇప్పుడు MBA చేస్తున్నా 2nd year, అది చేసుకుంటూ ఈ యాక్టింగ్ ఫీల్డ్. మంచి MBA చేస్తున్నావు, ఆల్రెడీ నీకు ఒక జాబ్ కూడా వచ్చిందని చెప్పి నేను నిన్న. ఈ యాక్టింగ్ కోసం ఆ జాబ్ కూడా వదిలేసినావు అని చెప్పి నిన్న. ఎందుకు అంత యాక్టింగ్ అని అంత పిచ్చి అంటే? మంచి చదువుకున్నావు, మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు, కానీ ఎందుకు ఈ యాక్టింగ్ ఫీల్డ్కి రావాలనుకున్నావు? అంటే చాలా మందికి ఎవరికైనా ఉంటుంది బ్రో, కానీ కింద పని చేయాలని ఎవరు అనుకోరు కదా. 10 రూపాయలు వచ్చినా కూడా, రూపాయి వచ్చినా కూడా అది మనది అనిపించాలి, ఓన్ కింద పని చేయాలి, అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే నాకు నచ్చింది చేసుకుంటా, అది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చేసుకుంటా పోతే ఒక రోజు ఒక ఛాన్స్ వస్తుంది కదా అనే 4 years నుంచి ఎక్కడ ఎన్ని డౌన్ వెళ్ళిపోయినా కూడా అది ఎవరు గివ్ అప్ చేయకుండా పైకి వస్తూనే ఉన్నా. ఓకే, 4 years నుంచి కష్టపడుతున్నావు యాక్టింగ్ ఫీల్డ్కి రావాలని చెప్పి, యాక్టింగ్ చేయాలని చెప్పి, అవకాశాల కోసం బీభత్సంగా కష్టపడుతున్నావు. ఈ 4 సంవత్సరాలు నీకు ఏం నేర్పించింది? 4 సంవత్సరాలు ఏం నేర్పించింది అని అంటే ఫస్ట్ అందరు మన వాళ్ళు అనుకోవద్దు బ్రో. ఈయన సపోర్ట్ చేస్తాడు, ఆయన సపోర్ట్ చేస్తాడు, ఎవరు సపోర్ట్ చేయరు ఫస్ట్ మెయిన్ థింగ్.
అని చెప్తాడు అని అంటే ఫస్ట్ అది ఎవడో ఒకటి ఏదో ఒకటి ఆశించే మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు 4 మాటలు చెప్తారు అని అంటే ఈ ఇండస్ట్రీలో నేను నేర్చుకున్నది. ఎవరు వచ్చి 4 మాటలు చెప్తారు అని అంటే ఫస్ట్ అది ఆయన మీద ఆయన నమ్మాలి. అది నమ్మిపోతే మాత్రం వేస్ట్ బ్రో. ఆడికి వచ్చినాక మొత్తం సర్వం మనని వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఓకే, అది మాత్రం కన్ఫర్మ్ గా నేర్చుకున్నాను నేను. అంటే నీ లైఫ్లో ఇలాంటి సందర్భం కానీ సంఘటన కానీ జరిగిందా? జరిగింది బ్రో. ఒక బ్రోని అయితే నమ్మిన గట్టిగా, రిలేషన్ అవుతాడు అంటే ఆయన ఏం పెట్టకున్నా కూడా నేను బయటికి ఎట్లా పోర్ట్రేట్ చేసుకున్నానంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నాతోటే ఉంటున్నాడు అని చెప్పుకున్నా. కానీ ఇంటి దగ్గర ఏమైపోయింది మొత్తం అని అంటే బయటికి వెళ్తే ఒకప్పుడు ఎట్లా ఉండే రీల్స్ అని అంటే అరే మంచిగా తీస్తాడు అది అని పేరెంట్స్ తోటి మమ్మీ వాళ్ళతో కూడా ఓకే మీ కొడుకు ఇట్లనట్ట కదా, ఇట్లా చేస్తాడట కదా, మంచిగా చేస్తాడు అది అని అనేది ఉండే. కానీ ఒక బ్రో గురించి ఎప్పుడైతే నేను బయటికి అందరికీ పోర్ట్రేట్ చేసుకున్నట్టు చెప్పుకున్నానో ఇప్పుడు మా ఫాదర్ మదరే నన్ను నమ్మడానికి భయపడుతున్నారు. ఓకే, ఎందుకు యాక్టింగ్ ఫీల్డ్ అట్లా పోర్ట్రేట్ చేసుకున్నాడు ఆయన. ఏమని అని అంటే ఇక నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి బ్రో. ఆయన ఏం చేయకున్నా కూడా నాకు పెట్టిండని నేను చెప్పుకున్నా. ఒక ఫాదర్ కంటే ఎక్కువ నమ్ముకున్నా నేను. ఓకే ఓకే, అంటే ఆ వ్యక్తి ఏం చేయకున్నా అన్ని చేసినా అని చెప్పి మీరు పోర్ట్రే చేసుకున్నా. నాకు చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నాడు, నాకు డబ్బులు పెడుతున్నాడు అని చెప్పుకున్నా బయట. ఓకే, మరి ఏమైంది చివరికి? ఏం లేదు, ఆయన ఏం చేయలేదు, చేతులు ఎత్తేసాడు. అంటే నేను స్టాండ్ తీసుకున్నా. ఏమని అని అంటే ఒక స్టూడియో పెట్టుకోవాలి, కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, నా ఫాలోవర్స్ ఉన్నారు అన్న, నేను మీతో యాక్ట్ చేస్తా అన్న, మీ దాంట్లో చేస్తానంటే సరే వీళ్ళందరూ డెడికేషన్ తోటి ఉంటున్నారు, వస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు కాబట్టి సరే మన అందరూ ఒక టీం వేద్దాం రానంటే సో అండ్ సోని ఇట్లా స్టూడియో పెడదాం అనుకుంటున్నా, ఇన్వెస్ట్ అవుతుంది, నాకు ఏం అవసరం లేదు, జస్ట్ మీరు ఉండడానికి ఫుడ్ పెట్టుకోండి అంతే, నేను ఇక్కడ ఉంచుకుంటాను, నేను అలవెన్స్ నేనే ఉంచుకుంటా, కాకపోతే మీరు ఫుడ్ వరకే మనీ తీసుకొని రండి అని చెప్పిన. లాస్ట్కి అంతా అయిపోయినా నా మనీ నేను 20,000 దాకా పెట్టుకున్నా, ఓన్గా ఇన్వెస్ట్ చేసుకున్నా, అన్ని కూడా పెట్టుకున్నా. లాస్ట్కి నాకు యాక్సిడెంట్ అయింది, ఆ మనీ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. అయ్యో, యాక్సిడెంట్ అయిపోయినాక మొత్తం యాక్సిడెంట్కి అయిపోయింది మనీ అంతా. ఓకే, ఆ వ్యక్తి ఏమన్నా మరి ఇప్పుడు? ఇక్కడ అయ్యో, ఎలా జరిగింది యాక్సిడెంట్? ఇక నైట్ టైం వస్తుంటే డివైడర్కి మా ఫ్రెండ్ గానికి బండి ఇస్తే డైరెక్ట్ డాష్ కొడితే. అయ్యో, అంటే ఆ వ్యక్తి ఏమన్నా అంటారు మరి ఇప్పుడు? ఆ వ్యక్తి ఏమున్నాయి ఇక అయిపోయింది అంటే నా పొజిషన్ చూసిండు కదా, ఇక నా స్టేటస్ మొత్తం డౌన్ అయిపోయింది, ఈవెంట్ ఉన్నా కూడా వేస్ట్ అని అనుకున్నట్టున్నాడు. ఒక వ్యక్తికి నువ్వు అమౌంట్ కానీ డబ్బులు కానీ పెట్టడం ఏం పెట్టాలి, ఆయన నాకేం పెట్టలే, నేను ఆయనకి పెట్టలే. ఒక నమ్మకం ఇచ్చిండు, కానీ ఆ నమ్మకం నేను ఇక్కడ దాకా పెట్టుకున్నా ఒకటేసారి. అది అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, యాక్టింగ్ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి? లేదు, ఇంటి దగ్గర ఒక రకంగా రిలేషన్ అవుతాడు. ఓకే, సో దాన్ని బట్టి నీకేం అర్థమైంది, ఎవరిని నమ్మకం? రిలేషన్సే చేస్తున్నప్పుడు ఇక బయట ఎట్లా నమ్ముతాం. సో ఎప్పుడు ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వద్దాం అనుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ లైఫ్ ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి? రీల్స్ కానీ సో ఇలాంటివి ఎప్పుడు స్టార్ట్ చేసినారు మరి మీరు? నా దగ్గర అయితే డెడికేషన్ ఉన్నది, నార్మల్గా టైంపాస్కి చేసే వ్యక్తిని అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మూవీస్లలో చిన్న రోల్స్ వస్తే కొంతమంది సెలబ్రిటీస్ తెలిసిన వాళ్ళు ఎట్లా చెప్పాలంటే ఒక పర్టికులర్ మూవీ వచ్చినప్పుడు నీకు సైడ్ క్యారెక్టర్ వస్తే నీ జీవితం మొత్తం సైడ్ క్యారెక్టర్ అవుతుంది, ఎప్పటికీ నువ్వు ఒక మూవీ తీయలేవు, నీకు ఒక మంచి రోల్ ఇయ్యరు అని అంటే ఆల్రెడీ చిన్న వచ్చినాయి. కానీ ఎప్పుడైతే నువ్వు సైడ్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో చేస్తావో నీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సైడ్ క్యారెక్టర్లే ఉంటాయి, ఎప్పుడు నీకు మెయిన్ రోల్ ఎవ్వడు ఇయ్యడు. ఓకే, అంటే యాక్టింగ్ ఫీల్డ్కి ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నావు అంటున్నా? ఫస్ట్ స్టార్టింగ్ అంటే నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే, ఫోన్లోనే మ్యానిప్లికేషన్ చేసేది. అంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి అక్కడ పెట్టుడు, మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టుడు, ఇట్లా ఎడిట్ చేసేది. ఇక అది పోయిన తర్వాత బిగ్ బాస్ అంటే నాకు అప్పుడే అఖిల్ అన్న, బిగ్ బాస్ అఖిల్ సర్తక్. ఎస్, అవును, అది కూడా నేను నిన్న. ఎందుకు ఆ బిగ్ బాస్ అఖిల్ అంటే అంత పిచ్ ఎందుకు, అంత ఇష్టం ఎందుకు అంటే చూస్తున్నాను నీ వీడియోస్. అంటే అఖిల్ అంటే యాక్టర్, అఫ్ కోర్స్ యాక్టరే, కానీ చాలా మందికి పెద్ద పెద్ద హీరోని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అఖిల్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఒక సినిమా కూడా తీయలేదు అఖిల్, సో ఎందుకు అంతగానో అఖిల్ అంటే అంత అభిమానం ఎందుకు అంటారు? ఏ ఫేమస్ లేకున్నా కూడా ఒకసారి నేను ఒక షోకి అడిక్ట్ అయినా, బిగ్ బాస్ షోకి అనేదానికి అడిక్ట్ అయిన దాంట్లో నచ్చిన కంటెస్టెంట్ అంటే అఖిల్ సర్తక్ సోహెల్. ఫస్ట్ అఖిల్ సర్తక్ అనే తర్వాత సోహెల్. ఇక ఇప్పుడు ఒక స్పెషల్ ఫోకస్ అనేది ఆయన మీద ఉంటే ఆయన నెగిటివ్గా చేయని పాజిటివ్గా చేయని, కానీ ఆయన నచ్చుతాడు, మనకి ఆయన నచ్చుతాడు, ఆయన చూసుకుంటా నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. సూపర్. ఓకే, అట్లా నేను హెయిర్ స్టైల్ పెంచుకోవడం కానీ, బాడీ పెంచుకోవడం కానీ, ఇక్కడ టాటో వేయించుకోవడం. ఓకే, ఎస్, హెయిర్ స్టైల్ కూడా అఖిల్దేనా? అట్లా స్టార్టింగ్ ఇట్లానే ఉండే, ఇప్పుడు మార్చేసిండు. అంతగానో పిచ్చి అఖిల్ అంటే. ఇంకోటి అఖిల్ సర్తక్ బాడీలో ఉన్న టాటో కూడా నువ్వు ఒకటి వేసుకున్నావు, సేమ్ ఆ ప్లేస్ లో వేసుకున్నాడు అని ఇక్కడ ఒక టాటో వేసుకున్నా. ఓకే, అక్కడ ఒక టాటో వేసుకున్నా. అదే సూపర్, సేమ్ టాటో అక్కడ అఖిల్ దగ్గర కూడా ఉంటుంది, కాకపోతే రామకృష్ణ ఉంటది, కాకపోతే నాకు ఇక్కడ ఇది ఉంటుంది. అంతగానో అంత పిచ్చి అఖిల్? అంత పిచ్చి బ్రో. ఎప్పుడైనా కాల్ మాట్లాడడం కానీ, చాటింగ్ కానీ ఎప్పుడు కలిసినారా? కలిసిన బ్రో, ఇంటికి వెళ్ళి కలిసిన. అప్పుడప్పుడు ఇన్స్టాలో చాట్ చేస్తాడు, ఏదన్నా ట్యాగ్ చేస్తే ఇట్లా రా మంచి సజెషన్స్ ఇస్తాడు.
కష్టపడరా, ఎప్పుడు నెవర్ గివ్ అప్ ఇయ్యకు, అట్లనే కష్టపడుతుండు, ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు. సో ఇంకోటి మీ వీడియోస్ చూస్తూ ఉంటే రీల్స్ మీరు పెడతారు కదా, ఆ రీల్స్లో కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే నైట్ 11 అయింది ఇంకా మేము కష్టపడుతున్నాం, సో నైట్ 12 అయింది మేము ఇంకా కష్టపడుతున్నాం, సో మాకు సపోర్ట్ చేయండి చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటావు. ఏంటి అట్లా రిక్వెస్ట్ చేస్తూ ఉంటావు? ఎందుకంటే ఆ టైంని కూడా నువ్వు చూపిస్తూ ఉంటావు అనమాట. సో యాక్టింగ్ అంటే మాకు అంత పిచ్చి. అంటే నా పిచ్ అనేది నేను అంతగానం చెప్తున్నా కూడా ఎవరు చూడట్లేరు అంటే ఇక నా టాలెంట్ ఎవరికి కనబడతలేదు. ఇప్పుడు నార్మల్గా వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క బెట్టింగ్ యాప్స్ అనేది అవన్నీ చేయొచ్చు ఓన్ డైలాగ్స్ పెట్టి, కానీ ఆ ఓన్ డైలాగ్స్లలో బెట్టింగ్ యాప్లలో యాక్టింగ్ కూడా కనబడుతుంది. పైసలు సంపాదించుకోవాలంటే దొంగదారిలో ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ నా ప్రొఫెషన్ అది కాదు కదా. నాకు యాక్టింగ్ ఛాన్స్ రావాలి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను యాక్టింగ్ చేసి చూపిస్తానే కదా కొంతమందికి నచ్చితే నన్ను తీసుకుంటారు. ఓకే, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు, కొత్తవి ఇంకా యాక్టింగ్కి సంబంధించి కూడా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు, కానీ మీ ఫాలోవర్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నారు. యూట్యూబ్ ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. బాధ అనిపిస్తూ ఉంటారా? ఇంత కష్టపడుతున్నా ఇంత చేస్తున్నా, ఒక వీడియో చేసినప్పుడు ఒక వీడియోకు 1 డే ఒక్క ఫాలోవర్ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. అంటే 1 year బ్యాక్ ఎంత కష్టపడ్డా కూడా గదే 1500Kలోనే ఉన్నా, 1500 ఫాలోవర్స్లలోనే ఉన్నా. ఎంత కష్టపడ్డా ఒక రోజు మొత్తం వీడియో తీసి హాఫ్ డే ఎడిటింగ్ చేసి నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాం. అట్లా బయట ఒక మూవీ ఒక షార్ట్ ఫిలిమే తీస్తారు ఆ 2 daysలో, కానీ నా 2 daysలో కష్టపడి నేను ఒక రీల్ తీస్తా. అంత కష్టపడుతున్నా కూడా బాధ అనిపిస్తుంటుందా? చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి బ్రో. మమ్మీ వాళ్ళు తిడుతుంటే, అంటే వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి చెల్లె మ్యారేజ్ అయింది, ఇంటికి పెద్ద కొడుకుని నేనే ఇప్పుడు చూసుకోవాలి. అట్లా అనేసి 25 years ఉన్నాయి, ఏం చేస్తలేవు, డాడీ ఒక్కడైనా ఎంత కష్టపడతాడు అది నాకు కూడా తెలుసు, ఎంత కష్టపడుతున్నాడు, కానీ నాకు ఏ పని చేయబుద్ధి అయితే లేదు ఫస్ట్. అంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే, సో చెల్లెలు పెళ్ళి అయిపోయింది, సో తను ఇంటికి పెద్ద కొడుకు వచ్చిండు, మొత్తం తనే చూసుకుంటాడు, మంచి జాబ్ చేస్తాడు, హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తాడు అంటూ వాళ్ళకి పేరెంట్స్కి ఉంటుంది కదా. సో అప్పుడన్నా బాధ కలిగించిందా? అంటే చాలాసార్లు కదిలిచ్చింది బ్రో. అంటే ఇక వాళ్ళు అంటూ ఉంటారు నేను వింటూ ఉంటా అన్నట్టే అయిపోయింది నా జర్నీ మొత్తం. అంటే బయటికి వెళ్తేనేమో కొంతమంది నా యాక్టింగ్ని చూసి పాజిటివ్ వైబ్స్ ఇస్తారు, కొంతమంది నెగిటివ్ వైబ్స్ ఇస్తారు, కానీ ఎక్కువ పాజిటివ్ వైబ్సే. ఒకప్పుడు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేసింది, ఎప్పుడైతే నేను డౌన్ అయ్యానో అప్పటి నుంచి ఇక నన్నే నమ్మట్లేరు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా. అంటే ఇంకా ఎన్ని రోజులు అని అంటున్నారు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, కొడుకు పెద్దగా అయిండు, సో బయట తిరుగుతాప్పుడు మీ కొడుకు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా చెప్పలేని సిచ్యువేషన్లు ఉంటాయి. అది వాళ్ళకి తెలుసు, అది నాకు కూడా తెలుసు నా బాధ ఏందో, కానీ నేను ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానే గట్టిగా పట్టుకున్నదాన్ని. సో అడ్డంకులు వచ్చినాయా? చాలా వచ్చినాయి బ్రో. ఎలాంటి అడ్డంకులు నీకు లైఫ్ లో బాగా ఇబ్బంది పెట్టిన అడ్డంకులు అంటే ఏం చెప్తారు? ఇంకా ఛాన్స్ రావట్లేదు ఎందుకని, నేను ఏం తప్పు చేస్తున్నా అని. ఇంకా ఛాన్స్ రాలి ఇంకేం తప్పు చేస్తున్నా అంటావు? అంటే నువ్వు అంత కష్టపడి తీస్తావు కదా, ఫాలోవర్స్ ఇవన్నీ ఎందుకు రాలే అంటావు? అంటే నీ దగ్గర కంటెంట్ అంత లేదనుకోవచ్చు, లేకపోతే ఏంటి నెగిటివ్ ఏదనుకోవచ్చు? ఎవరినైతే నేను నమ్ముతానో వాళ్ళు నన్ను నెగిటివ్గా పుష్ చేస్తున్నారు బయటికి. ఓకే, అంతే, అదేం లేదు. 4 years నుంచి కష్టపడుతున్నావు ఒక్కసారి యాక్టింగ్ చేయాలని చెప్పి. 3 years నుంచి అందరు నావాలనుకున్నా, ఎవ్వరు వాళ్ళు చెడ్డగా మాట్లాడినా, వాడు చెడుగా చెప్పినా కూడా వాడిని ఒక మాటనా. ఎందుకంటే రేపటి రోజున నేను ఒకవేళ సక్సెస్ అయితే వాడు నా గురించి 4 మాటలు మంచిగా మాట్లాడతాడు కదా. ఇప్పుడు వాడు ఏదో అన్నాడని నేను పోయి రియాక్ట్ అయితే అది నాకే పోర్ట్రేట్ అవుతుంది మళ్ళీ తర్వాత, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత. అరే లేదు ఇట్లా కాదు అన్నిట్లా మాట్లాడిండు, మంచోడు కాదు వాడు ఇదేనంటే అది నాకే మళ్ళీ మైనస్ పాయింట్ అది. అట్లనేసి వీడు ఏమన్నాడని నాకు తెలిసినాయి చాలా, వీడు ఇట్లా అంటున్నాడు, వాడు అట్లా అంటున్నాడు అని వాడితో పోయి డైరెక్ట్ నువ్వేం పెట్టుకోలేను కదా. వాడితో గొడవ పెట్టుకుంటే అది నాకే మైనస్ అవుతుంది. అట్లా నేను ఎవరితోటి గొడవలు పెట్టుకోలే. అంటే 4 years నుంచి నువ్వు రన్నింగ్ లో ఉన్నావు, ఇంకా సక్సెస్ కాలే, సో ఇంకా సక్సెస్ వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఇంకా అనుకుంటున్నా బ్రో సక్సెస్ అవుతానని. ఏంటి నీ డ్రీమ్? నీ సక్సెస్ అంటే ఈ పొజిషన్కి పోతే నేను సక్సెస్ రా, గర్వంగా తిరుగుతా బయట అంటే ఏ పొజిషన్ పోతావు నువ్వు? యాక్టింగ్ ఫీల్డ్ ఇండస్ట్రీలో. లైక్ అంటే యాక్టింగ్ ఫీల్డ్ అంటే యాజ్ ఎ హీరో లేకపోతే సైడ్ రోల్సా? అంటే హీరోగా వచ్చినా పర్లేదు, అంత ఫస్ట్ అయితే అక్కడికి రావు, లేకపోతే హీరో బ్రదర్గా అయినా ఇట్లా నన్ను వస్తాయి కదా చిన్న రోల్స్, మరీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఫ్రేమ్లో కనబడేటి. అంటే మనము వీడియోస్ చూస్తూ ఉంటాం బ్రో, అంటే కొన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏదైనా రీల్ ఎంత కష్టపడి, అంటే నేను కూడా చూసిన ఎంత కష్టపడి నైట్ అంతా కష్టపడి పెట్టిన రీల్స్ కూడా కొన్ని రీచ్ రావు. అదే ఒక అమ్మాయిని మన పక్కన పెట్టుకొని రీల్ చేస్తే పొద్దున వరకు అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అదే పాయింట్కి వస్తే 2 years బ్యాక్ చాలా రీల్స్ తీసిన, అంటే ఇప్పుడు చెప్పిన కదా 1 day కష్టపడుతుంది ఒక రీల్కి అని. మొన్న ఒక 6 months బ్యాక్ ఒక అమ్మాయితో చేసిన, కిట్టు బంగారం అని, ఆమెతోటి జస్ట్ ఒక 2 months చేసిన వీడియోస్ అంతే. 1500 ఉన్న ఫాలోవర్స్ డైరెక్ట్ 5Kకి వెళ్ళిపోయినాయి. ఓకే,
అంటే అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఉందంట వ్యూస్ లా. అది నీకేం నేర్పించింది మరి అప్పుడు? సరే ఇప్పుడు ఏమైంది అంటే సరే అమ్మాయితో ఉంటే రీల్స్ వేస్తాయి కావచ్చు, ఆ అమ్మాయిలో కూడా నేను కంటెంట్ రీల్స్ చేసుకునే కూడా నా యాక్టింగ్ చూపించుకున్నా. అట్లా చేసి కూడా నార్మల్ గా డైలాగ్ చెప్పుకుంటూ ఈ లవ్ సాంగ్స్ తీసుకుంటా అవి కాకుండా అల్లా కూడా నేను కంటెంట్ వీడియోస్ చేసిన అమ్మాయితో ఉండి కూడా. ఈ ఎట్లా అయిందనంటే నార్మల్ గా సింగిల్ డైలాగ్ చెప్తానేమో వైరల్ అవుతుంది వీడియో, కానీ నేను ఏదైతే ఒక 30 సెకండ్స్ 60 సెకండ్స్ 1 డే కష్టపడి అది పెడుతున్నానో అది ఎవరు చూడట్లే. ఒక సింగిల్ డైలాగ్ ఏదైనా ఎమోషనల్ చెప్పినాం అనుకో వైరల్ అవుతున్నాయి, కానీ దాంతో నాకు యాక్టింగ్ ఛాన్సెస్ రావు కదా, నాకు దీంతో యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయి కదా. దాంతో చేయాలంటే బొచ్చడున్నాయి కాన్సెప్ట్లు, చేయొచ్చు. సింగిల్ డైలాగ్స్ సింగిల్ లైన్ లా 15 సెకండ్స్ 30 సెకండ్స్ చేయొచ్చు, కానీ అది కాదు కదా, దాంట్లో యాక్టింగ్ ఎక్కడ కనబడుతుంది. అంటే ఒక రీల్ విత్ యాక్టింగ్ తో చేయాలంటే ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 30 సెకండ్స్ లో కూడా యాక్టింగ్ చేయొచ్చు, 60 సెకండ్స్ లో కూడా యాక్టింగ్ చేయొచ్చు. అంటే మీరు చేసే కంటెంట్? నేను చేసే కంటెంట్ ఎప్పుడైతే నేను 1 మినిట్ దాకా 1.5 మినిట్ దాకా చేసిన, 90 సెకండ్స్ దాకా చేసిన ప్రతి రీల్స్, కానీ దానికి తక్కువ రీచ్ ఉన్నాయి. ఏదైతే 30 సెకండ్స్ కి ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసుకున్నానో ఓకే 30 సెకండ్స్ అయితేనే వీళ్ళు చూస్తున్నారు అని అన్నప్పుడు ఇక నేను ఏ కాంటెంట్ అయినా 30 సెకండ్స్ లోపే 60 సెకండ్స్ లోపే రాసుకుంటా. ఇక అంటే కంటెంట్ రాసుకుంటూ తీస్తావా? రాసుకుంటా చేస్తా. ఓకే, అంటే స్క్రిప్ట్ కూడా నువ్వే రాసుకుంటావు? నోట్ ప్యాడ్ లో రాసుకుంటా. ఓకే, స్క్రిప్ట్ అంటే గుర్తొచ్చినప్పుడు స్క్రిప్ట్ రాసుకుంటావు. కెమెరా ఎవరు మరి? కెమెరా అంటే ఇక ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, గౌస్ అని ఉన్నాడు, దానికంటే ముందు రాజేష్ చెక్కి అని ఉండే, వాళ్ళిద్దరు తీసేది. కానీ చెప్పాలంటే నా ఓన్ గా అయితే రాలేదు, నాకు నేర్పించింది మాత్రం రాజేష్ చుక్కి. ఇట్లా ఎప్పుడు వీడియోస్ తీయాలన్నా వాళ్ళే, అంటే ఇక వాళ్ళ దగ్గర నుంచి నేను జర్నీ స్టార్ట్ చేసుకున్నా. అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయితేనేమో అఖిల్ సార్థక్. ఎప్పుడైతే రీల్స్ ఎవరు తీస్తున్నారో మన ఇంటి దగ్గర చూస్తే ఇక మా ఒక బ్యాచ్ ఉన్నది, ఆ బ్యాచ్ ఉంటే వాడి ఒక్క దగ్గర ఐఫోన్ ఉండే, మొత్తం హన్మకొండ వరంగల్లో ఒక్క దగ్గర ఐఫోన్ ఉండే రీల్స్ తీసే బ్యాచ్ లా. రాజేష్ చుక్కి వాడు ఒక్కడే కొన్నాడు, వాడి దగ్గరికి ఒక 7-8 మెంబర్స్ పోయేది ఒక ఐఫోన్ రీల్స్ కోసం. వాడి దగ్గర ఒక ఫోన్ ఉందని, వాడి దగ్గరికి 3 years బ్యాక్ మన ఒక్క దగ్గర ఐఫోన్ ఉందని వాడి దగ్గరికి 7-8 మెంబర్స్ పోయేది. మనిషి కూడా ఒక వీడియో తీసుకునేది, వానికి 2 days 3 days కాల్స్ చేసి అరే నా వీడియో ఎడిట్ చేయరా, నేను అప్లోడ్ చేసుకుంటారా అని మన అట్లా బతలాడి ఒక 5 days కి ఒక రీల్ పడేది. ఈ రోజు తీస్తే నెక్స్ట్ 5 days కి రీల్ పడేది. ఓకే, అంత కష్టం ఉంటుంది అనమాట ఒక రీల్ అంటే. అంత కష్టంతో అంత స్ట్రగుల్. ఒక ఫోన్ లేకపోతే, ఒక క్లారిటీ ఫోన్ లేకపోతే, ఒక వీడియో కోసం ఒక 8 మంది ఒక దగ్గర పోయి మనిషికి ఒక పొజిషన్ నుంచి ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా ఐఫోన్ కనబడుతుంది మన దగ్గర. సో మీది కూడా ఐఫోన్ ఉన్నట్టు. ఒక్కసారి మీ ఐఫోన్ చూపించండి. సో నిజంగా చెప్పండి, ఐఫోన్ చేతిలో పట్టుకున్నారు, ఎంత కష్టపడితే ఐఫోన్ నీ చేతికి వచ్చింది? ఇది లిటరల్లీ ఏ మనీ పెట్టి కొనలే. 1 రూపీ అమెజాన్ డేస్ అని అప్పుడు వస్తే 1 year బ్యాక్ అమెజాన్ డేస్ లో 1 రూపీ కొట్టుకున్నా. కానీ ఈ లిటరల్లీ ఇది కూడా ఇప్పుడు మా డాడీ కడుతున్నాడు. 4 months అవుతుంది మా డాడీకి మనీ ఇయ్యాక. ఓకే, చెల్ల పెళ్లికైనా అప్పు అతను డాడీ కడుతున్నాడు, ఇప్పుడు ఈ ఫోన్ కూడా డాడీ కడుతున్నాడు. జస్ట్ 9 months కట్టుకున్నా అంతే, ఒక 4 months డాడీ కడుతున్నాడు. ఎంత ఉంటుంది? నేను ఏం చేయట్లేను, 82,000 పెట్టి కొన్నా. చెల్ల పెళ్లికి ఎంత అయింది? ఒక 12 lakhs దాకా అయింది. పెద్ద భారమే ఉందంట పైన. బాధ అనిపిస్తుంటా డాడీని చూస్తూ ఉంటే? ఘోరంగా. ఇప్పటికి నేను డాడీతో మాట్లాడాక 40 days అవుతుంది. 40 days అవుతుంది. అయ్యో, ఫాదర్స్ డే నాడు కూడా కనీసం. ఎందుకు అసలు, ఎందుకు డిస్టర్బెన్స్ పెరిగింది? ఇక డిస్టర్బెన్స్ అని అంటే కొడుకు ఎదిగిండు, ఏం చేస్తలేడు, గవ్వే చేసుకుంటాడు, చూసే వాళ్ళందరూ నీ కొడుకు ఏం చేస్తలేడా. ఇక డాడీకి ప్రెజర్స్ ఉంటాయి కదా, 24 lakhs అంటే ఇంటికి అప్పుల వాళ్ళు వస్తారు, అడుగుతారు. ఆ ప్రెజర్ కన్న కొడుకుల మీద కాకుండా ఎవరి మీద చూపిస్తారు? 25 years ఉన్నాయి, కష్టపడి చేసుకునేటోని, చేస్తే వెళ్తాయి, కానీ నేను ఏం చేయట్లేదు. నాకు ఏదో ఈ పిచ్చి పట్టింది. ఓకే, అమ్మ ఏమంటూ ఉంటుంది? అమ్మ మాత్రం నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, ఇట్లా కాదురా అట్లరా, వేరే చేసుకుంటే కూడా చెయ్యొచ్చురా అని అంటది. కానీ వేరే చేసుకుంటే ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేసి అటు పోయినామంటే అటే అవుతుంది, అదే బిజీ వర్క్ అవుతుంది. ఇక్కడేటో పోతాం, వెనుక చూసుకుంటే మన గోలే కనబడుతుంది. ఇక్కడ కాంప్రమైజ్ అవుతాం ఇక్కడ. అంటే నువ్వు ఇంత కష్టపడ్డావు అని చెప్పి చెప్తున్నావు, అంటే నువ్వు మాట్లాడితే బాధ నాకు తెలుస్తుంది. మనము ఎదుగుతుంటే సపోర్ట్ చేసే వాళ్ళకన్నా నెగిటివ్ గా బ్లేమ్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో పక్కా చెప్తున్నా. ఇంకోటి మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా, అంటే మనం ఎప్పుడు నాన్నని కూడా మనము తప్పు పట్టలేము. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రజెస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అరే నీకేం బాధరా, చెట్టంత కొడుకుండు నీకు
జాబ్ చేస్తాడు, డ్యూటీ చేసి కష్టపడి తెస్తుంటాడు, ఇంకెందుకు నీ కష్టం అని చెప్పి కూడా అంటూ ఉంటే వాళ్ళ మనసు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళకు కూడా ఉంటుంది సో నా కొడుకు అని చెప్పి, కానీ ఏం చేయలేమంటే చేయంత ఎదిగిన కొడుకు కూడా పని చేయకుండా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అట్లని కూడా ఇంత చేసి బయట క్యాటరింగ్లకు పోయి ఒక 1 month పోయి ఒక 30,000 సంపాదించుకున్నా. క్యాటరింగ్ చేసి 30,000 సంపాదించుకున్నా. దాన్నే బేస్ చేసుకొని స్టూడియో పెడదాం అనుకున్నా. అట్లా అనేసి ఒక షార్ట్ ఫిలిం కూడా తీసిన, నేను యాక్టర్ అవుతా, నా లైఫ్ స్టోరీ, టైటిల్ నేను యాక్టర్ అవుతా అని స్టోరీ, నా లైఫ్ స్టోరీ తీద్దాం అనుకున్నా. 1 week స్టార్ట్ చేసిన షూట్ తీసుకున్నా, మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది, షూట్ అయిపోయింది. దీన్ని కూడా మమ్మీ వాళ్ళకి తెలుసు, డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు, చెల్లెకి తెలుసు. పైననే ఇంటి పైననే రూమ్ ఉంది. షూటింగ్స్ అప్పుడు ఒక అమ్మాయి జనగాం నుంచి వస్తుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి వస్తుంది. నాకు షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ ఉండే 1 week. వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నా కూడా ఇంటి పక్కన వాళ్ళు నీ కొడుకు ఆడోళ్ళతో తిరుగుతాడు, నీ ఇంటి మీద ఆడోళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళంతా, ఇగో ఇవి. అవును, వాళ్ళు అట్లా అంటుంటే మమ్మీ వాళ్ళని అన్నాడు. మా మమ్మీ వాళ్ళకి తెలుసు నా నమ్మకం, కానీ బయట వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు మమ్మీ వాళ్ళు. వాళ్ళు అనే మాటలకి వీళ్ళు నా మీద అంటున్నారు, బయట ఇట్లా అంటున్నారు రా, ఎందుకురా నీకు ఇవన్నీ, ఏదైనా పని చేసుకోరా, నువ్వు 5,000 తీసుకొచ్చి ఇచ్చిన చాలు నాకు. ఎప్పుడు చివరిగా ఇంట్లో వాళ్ళకి నీ చేతుల నుంచి సొంతంగా పైసలు ఇచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఒకటి ఇచ్చావా లేదు ఇప్పటి వరకు? ఎన్ని డేస్ కాకపోయినా కూడా వాళ్ళు అడిగినప్పుడు తీసుకొచ్చేది ఏదన్నా ఒకటి. అంటే ఏ విధంగా అంటే లిటరల్లీ అంటే ఎట్లా అంటే నాకు అది కావాలి ఇది కావాలి. నార్మల్గా మమ్మీకి ఫాస్టింగ్ ఉంటుంది డైలీ, అది వీక్లీ 1 time, మండే రోజు అటు టిఫిన్ తీసుకురమ్మని చెప్పేది, చెల్లికి ఏమన్నా తీసుకురా అని చెప్పేది. ఇక ఇంట్లో చిల్లర అంతే. అంటే చెల్లెకి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది. అంటే ఈ వర్డ్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, ఒక పిల్లని ఇవ్వాలంటే సో పిల్ల ఆ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు సో ఆ అమ్మాయి ఈ వర్క్ చేస్తుంది అంటే అమ్మాయికి ఎంతమంది, ఒక బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్ ఏం చేస్తాడని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలాంటి సందర్భాలు మీ చెల్లెని పెళ్లి చేసేటప్పుడు కూడా మీ అన్న ఏం చేస్తాడంటే అప్పుడు మంచిగా ఉండే, అప్పుడు బాగానే పుష్ చేసిరు. ఎట్లా అంటే ఏం కాదురా కష్టపడరా, ఇట్లనే పైకి వస్తావు, ఇట్లనే ఉండు అన్నారు. అప్పుడు ఓకే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చెల్లి మ్యారేజ్ అయినప్పుడు అందరు మంచిగానే చెప్పిళ్ళు, ఓకేరా మంచిగానే ఉన్నాయి, మంచిగానే చేస్తున్నావు, చెయ్యి. చెల్లె సపోర్ట్ చేస్తూ ఉంటుందా? చెల్లి సపోర్ట్ చేస్తూనే ఉంటది. మమ్మీ సపోర్టే, చెల్లె సపోర్టే, ఇప్పటికీ సపోర్టే. కానీ వీళ్ళు బయట ఆ మాటలు పెట్టుకొని వీళ్ళు మమ్మీ వాళ్ళని అన్నాడు అంతే తప్ప ఏ బాధ లేదు. నేను వీడు పైకి రాడు అది కాదు, కానీ ఎన్ని రోజులు మనకు వెనుకకు చూసుకుంటే 12 లక్షలు అప్పున్నది. ఇప్పుడు చెల్లె డెలివరీ అయితే మళ్ళీ పట్టుకోవాలి పైసలు, ఇంట్లో ₹1 లేదు, డాడ్ ఒక్కడే చేస్తున్నాడు. ఎట్లరా ఇవన్నీ? డాడ్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నప్పుడు డాడ్ వచ్చుడు మాట్లాడుకో చాలా రోజులు అవుతుంది అంట, 40 days అవుతుంది. పక్కా సక్సెస్ అవుతావు ఏదో రోజులు కూడా, ఇబ్బంది పడక ఏం కాదు. సో ఉంటుంది ఆ నాన్నతో బాండింగ్ అంటూ, సో ఆ ప్రేమ కూడా ఉంటుంది. సో ఇప్పటికీ కూడా మాట్లాడుతూ నాన్న 40 days అవుతుంది. అంటే ఒకప్పుడు ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నప్పుడు ఐఫోన్లో తీద్దాం అనుకున్నా, ఓకే అది పక్కన పెట్టు. కానీ ఇప్పుడు నాకు తీసుకోవడానికి డిఓపి అని జై మొన్న ఒక బ్రో పరిచయమే నాకు 3 months బ్యాక్. నేను నీకు ఇట్లా సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు ₹1 ఇవ్వకుండా అవసరం లేదు, నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నేను నీతోటే ఉంటా, నువ్వుది ఏదైనా ఒక షార్ట్ ఫిలిమ్స్ కాన్సెప్ట్ తీసుకురా మనం తీద్దాం. జై బ్రోను ఇంటి దగ్గర క్రాంతి అన్నయ్య అని ఉంటాడు, వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి. కానీ ఎట్లా రేపటి రోజున మళ్ళీ తర్వాత వాళ్ళు నీకు ఇంత సపోర్ట్ చేసినా ఒకవేళ సక్సెస్ రాకపోతే నీకు పెట్టిన మనీ ఇవ్వమంటే నాకు ఏం లేవు ఇవ్వడానికి, ఏమి లేవు అంటావు? ఏమి లేవు. అందుకే నేను వాళ్ళు చెప్పిన మాటలు తీసుకోలేకపోతున్నా. అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తారు ఓకే, తర్వాత వాళ్ళకి ఏమన్నా లాస్ వచ్చి ఆ లాస్ వచ్చిన మనీ వాళ్ళు నన్ను అడిగితే నిన్ను పెట్టే తీసినాము కదా, నీకోసమే తీసినాము కదా. అంటే ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పుడైనా నీ లైఫ్ అని ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చినా? చాలా సార్లు ఇంటికి పోయినా, మమ్మీ కాల్ చేసింది. అంటే ఎందుకు బ్రో అంటే ఇప్పుడు నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు అంత యాక్టింగ్ అంత పిచ్చి, అంటే అసలు అంతగానం అంత డీప్గా ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా సరిగా లేదు, ఎందుకు అంత పిచ్చి అంటే యాక్టింగ్ అంటే? అంటే ఒక నమ్మకం ఉంది బ్రో, ఎట్లయినా సక్సెస్ అవుతా అని నా చాలా మంది నమ్మకం లేకనే ఉంటారు, కానీ నమ్మకం ఉన్నాక ఎందుకు బ్రో తీసుకున్నాడు. అంటే నా సంవత్సరం నుంచి కష్టపడుతున్నావు, ఇంకెన్ని రోజులు ఇట్లా, ఎందుకంటే ఇంట్లో కూడా నువ్వు భారం అవుతున్నావు అని చెప్పి నువ్వే బాధపడుతున్నావు, ఇంట్లో నేనే భారం అవుతున్నా అని చెప్పి కూడా. అంటే ఒకటి వాస్తవంగా చెప్పు బ్రో, ఇప్పుడు నువ్వు 25 years ఏజ్ ఉన్నావు, చుట్టుపక్కల వాళ్ళు నీ ఏజ్కి సంబంధించిన వ్యక్తులు సేమ్ మీ ఫ్యామిలీ లాగానే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది,
ఆ కొడుకు పోయి ఆ నెలకి ఇంత జీతం తీసుకొచ్చి ఆ తల్లికి ఇస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి కుటుంబాలు నువ్వు చూసావా? అంటే మేబీ ఉంటుంది మీ ఊరు సైడ్. అప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మరి నీకు? చాలాసార్లు తిట్టుకున్నాను నేను, ఎందుకు బతుకుతున్నాయి బతుకోని కూడా అనిపించింది చాలాసార్లు. అంటే సరే ఇప్పుడు ఇంత ఇంత బాధపడుతున్నావు కాబట్టి సో నీ డ్రీమ్ అంటే నీకు ఒక ప్రొడ్యూసర్ కావాలా, లేకుంటే ఏంటి నీ డ్రీమ్ ఏంటంటే ఒక సిరీస్ తీస్తావా, లేకుంటే ఒక ఫోక్ సాంగ్స్ తీస్తావా? నీకు ఏం కావాలి చెప్పు, నీకు ఏం సహాయం కావాలనుకుంటున్నావు చెప్పు? నువ్వు ఇండస్ట్రీలో ఏదన్నా ఒక మెయిన్ రోల్ కనబడితే చాలు బయటికి. ఓకే, ఇప్పుడు అది షార్ట్ ఫిలిమ్స్ నేను ఎందుకు తీయాలనుకుంటున్నానంటే చాలా మంది ఆడిషన్స్ లకి అడిగితే నువ్వు ఇంతవరకు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ తీసినావా, అరే నా యాక్టింగ్ లలో రీల్స్ చూపిస్తే రీల్స్ ఏమైనా చూపిస్తాను అని అంటున్నారు. అరే నా యాక్టింగ్ మొత్తం రీల్స్ లలో ఉండేది సార్ అని అంటే రీల్స్ నేను బొచ్చాడు చూసిన అంటున్నారు. కానీ బొచ్చాడు వాళ్ళ లెక్క చేస్తలేను కదా, ఇది ఒక షార్ట్ ఫిలిం లెక్కనే దీంట్లో తీసి పెడుతున్నా నేను. సరే అంటే మన వీడియో ముఖంగా నేను నీకు మాటిస్తున్నా, నీ దగ్గర మంచి కంటెంట్ ఉందా, స్టోరీ కానీ షార్ట్ ఫిలిం కానీ? సో నువ్వు షార్ట్ ఫిలిం తీస్తావంటే నువ్వు మంచి డైరెక్టర్, నువ్వు స్టోరీ ఉందా నీ దగ్గర? నా దగ్గర స్టోరీ ఉంది బ్రో. స్టోరీ ఉంది, నువ్వు తీస్తావంటే ప్రొడ్యూసర్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే బ్రో, పక్క. నేనన్నా ప్రొడ్యూస్ చేస్తా, లేకుంటే నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రొడ్యూస్ చేసే బాధ్యత నాది. టాలెంట్ నిరూపించుకునే బాధ్యత నీది. నీ టాలెంట్ చూపించుకుంటాను, ఆ టాలెంట్ పక్కా నేను కెమెరా ముంగడ మాటిస్తున్నా, పక్కా అతి త్వరలోనే మనం స్టోరీ నువ్వు కంప్లీట్ చేసుకో. ఆ స్టోరీ కూడా నేను ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే నీ కాన్ఫిడెన్స్ బట్టి ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా, పక్క నేనైతే మాటిస్తున్నా. ఆ స్టోరీ కూడా నేను వినను, నీ స్టోరీ నువ్వే పెట్టుకో, చేద్దాము, అతి త్వరలో మనం స్టార్ట్ చేద్దాము. సో నీ యూట్యూబ్ ఛానల్నే వేసుకో అది, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నావు. సో నిజంగా చెప్తున్నా, నేను చెప్తున్నా, సక్సెస్ పక్కా అవుతావు. మీ తల్లిదండ్రులు చూసినా, ఎవడైతే చుట్టుపక్కల అన్న చూసినా ఆడే నీ కోసం లైన్లో దిగి సెల్ఫీలు దిగాలి నీతోని, అరే మేము తప్పు చేసినాం లేవన్నా అని చెప్పి. అలాంటి స్థాయికి నువ్వు వెళ్తావుగా పక్క? ఓకే, నేను అన్న వారికి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే మీ మమ్మీని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు మన కెమెరా ముఖంగా? అంటే వాళ్ళు నన్ను ఎన్ని అన్నా ఏమన్నా కూడా నేను డైరెక్ట్ వాళ్ళని ఏమన్నాను, నాకు సంబంధం లేదు. అందుకే నా తల్లిదండ్రులు నన్ను నమ్ముతున్నారు. ఈ రోజు సక్సెస్ కాకపోవచ్చు, ఈ రోజు నేను ఏదో చేస్తున్నాను, నువ్వు నన్ను నానా మాటలు అంటున్నావు, ఓకే అనుకో, ఎన్నైనా అనుకో, కానీ నా తల్లిదండ్రులు నన్ను నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ 25 క్రాస్ అయిపోయింది కాబట్టి ఇంత ఎదిగిన కొడుకు ఏదైనా ఒక పని చేయాలి తల్లిదండ్రులకు అని వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు దాన్ని నెగిటివ్ గా తీసుకొని నన్ను ఎట్లా బ్యాకప్ చేయాలనుకుంటారో అట్లా బ్యాకప్ చేస్తున్నారు. అంటే నేను ఒక స్టెప్ ఎదుగుతుంటే దాన్ని ఇంకా డౌన్ చేస్తున్నారు, నన్ను అట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు బయట. లిటరల్లీ ఎట్లా అంటే మొన్న రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని అంటే నాతో కంప్లీట్ గా రీల్స్ చేసుకోవడం డెడికేషన్ ఉందని చెప్పిందని, నాతో కంప్లీట్ గా రీల్స్ చేసుకోవడానికి ఒక కంటెంట్ వీడియోస్ మొత్తం షార్ట్ ఫిల్మ్స్ తీసుకుందామని మాట్లాడుకుంటే ఏదో మనోళ్ళు అని నేను పిలిస్తే వాళ్ళకి మెసేజ్ చేసి మా దగ్గర మంచి కంటెంట్ ఉన్నది, ఓకే మీరు నాతో చేస్తారా, నేను నీకు మెసేజ్ చేసినా, నేను నీకు కాల్ చేసినా అని లక్కీ బ్రోకి చెప్పకు. ఓకే, ఆయన దగ్గర ఏమున్నా ఇంటికి కొడితే 5K ఫాలోవర్స్ ఉన్నాయి, నా దగ్గర 10K ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకి ఏం యాక్టింగ్ వచ్చు అని తీసుకొని వెళ్ళిపోయారు. కావాలంటే నీకు మనీ ఇస్తా, నా దగ్గర చెయ్యి. ఓ డబ్బున్నాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతాడు, నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటది, ఆయన దగ్గర ఏమున్నది, ఆయన దగ్గర టాలెంట్, ఆ టాలెంట్ గుర్తించలేరు, మనీ ఇస్తున్నారు, పుణ్యాడు పోతా. వాడు ఒక మనీ పాయింట్ తోటి కొట్టేసిండు. అవును, మనం ఏం చేయలేము అప్పుడు. ఓకే సరే, అనుభవించినావు కాబట్టి నీ లైఫ్ లో వాట్ ఈజ్ మనీ అంటే ఏం చెప్తావు? మనీ అంటే నార్మలే బ్రో, నీ మనీని ఎప్పుడు నేను ఒక అవసరానికి వాడుకునే అదే, అంతే. అది వాట్ ఈజ్ లైఫ్ అంటే? లైఫ్ లో ఎట్లయినా సక్సెస్ కావాలి అంటే మనం అనుకునేది సక్సెస్ అయితే అది లైఫ్. ఓకే, నెరవేర్చుకోవాలనుకున్న కోరిక నెరవేర్చాలంట, అదే లైఫ్. ఓకే సరే, మన ఇంటర్వ్యూ ద్వారా నీ తల్లిదండ్రుల కష్టం స్వయంగా చూసిన పెద్ద కొడుకువి. సో మీ తల్లిదండ్రులకు చెప్పాలంటే ఏం చెప్తున్నావు? డాడీ లిటరలీ ఈరోజు వస్తున్నప్పుడు కూడా 5 o'clockకి లేచిన, టక్కటక్క రెడీ అవుతున్నా, స్నానం చేస్తున్నా, ఎదుర పొద్దుగాలే స్నానం చేస్తున్నాను. మమ్మీ అంటే హైదరాబాద్కి వెళ్తున్నా మమ్మీ ఇంటర్వ్యూ అని అంటే నార్మల్గా మమ్మీ అనుకున్నది కదా, నువ్వు తీసుకుంటానో వాళ్ళు ఇస్తారా సంథింగ్ అని అన్నది. లేదు మమ్మీ అప్పుడు ఒకటి పోయినా కదా, అట్లనే ఒకటి పోతున్నా మమ్మీ అని అంటే, సరే మమ్మీ పని చేసుకుంటుంది. డాడీ చూసిన అప్పుడైతే కలుస్తాడేమో అని 6 తీసుకోపోదాం అనుకున్నా, లేడు. అక్కడికి 7కి ట్రైన్ టైం అవుతుంది, ఆల్రెడీ 6:30 6:40 అవుతుంది, నాకు 20 minutes టైం ఉన్నది. డాడీ లేడు, బయటకు వస్తే డాడీ లేడు మమ్మీ అని అంటే, బయటనే ఉంటాడు చూడు అని అంటే 2 times పిలిచిన, కానీ మళ్ళీ
మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకు వచ్చిన. కానీ ఒకటే చెప్తున్నా బ్రో, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం అమ్మాయి. డాడీ ప్లీజ్ నువ్వు నాతోటి మాట్లాడు. ఎవరు ఏమనుకున్నారో అని, నీకెవరు ఎట్లా చెప్తున్నారో కానీ నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉన్నది. కానీ నేను ఏదో ఒక రోజు సక్సెస్ అయితే కన్ఫర్మ్ చెప్తున్నా. మొన్న కూడా ఇంత కాకుండా కూడా 1 month బ్యాక్ ఒక 3 months టైం డాడీ నాకు, నేను సక్సెస్ కాకపోతే చూపెట్టబోతే మీరు చెప్పింది చేస్తా డాడీ అని కూడా చెప్పిన. అంటే ఆ ఒక్క క్షణం వాళ్ళైనా సరే ఒక 3 months అయినా నన్ను ప్రశాంతంగా వదిలేస్తారు, నా పని నన్ను చేసుకొని ఇస్తారు అని చెప్పిన. కానీ ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా బ్రో. 3 months అయినా తెలియదు, 1 year అయినా తెలియదు, అది పక్కా సక్సెస్ అవుతా. బయట ఎన్ని నెగిటివ్ గా చెప్పినా కానీ పేరెంట్స్ మాత్రం మనం పాజిటివ్ గా చెప్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటది బ్రో. కానీ ఇంట్లోకి వెళ్ళి మనం నెగిటివ్ గా బయటికి పోతే బయట ఎన్ని పాజిటివ్ వైబ్స్ వచ్చినా కూడా నెగిటివ్ అనే కనబడతాయి. అవును, నాన్నతో కూడా కాల్ మాట్లాడలే ఎప్పుడు? కాల్స్ మాట్లాడతావు నాన్నతోనే? నాన్నతోటి అనంటే నార్మల్ గా చెప్పు నాన్న అంటాడు. ఆ నాన్న అన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఒకసారి కాల్ చేద్దామా నాన్నకి? ఒకసారి నేను చేస్తా, ఒకసారి నెంబర్ చెప్పరా? 99080863637030. 7030. ఏ పేరు నాన్న పేరు? సురేష్. హలో హలో, నమస్తే అంకుల్. చెప్పండి అంకుల్, నేను నా పేరు అనిల్ యాంకర్ అంకుల్. నేను క్యూబ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా. హలో చెప్పండి. మీ కొడుకు ఇంటర్వ్యూలు ఉన్నా అంకుల్, నేను లైవ్ లో కాల్ చేస్తున్నా మీకు. అదే మీ కొడుకు బాధపడుతుండు, మా నాన్న మాతో మాట్లాడతాడు అని చెప్పి. అవును మరి ఎందుకు, ఏమైంది? చాలా ఏడుస్తున్నాడు మా నాన్న చాలా. హలో, ఎందుకు అంకుల్, ఎందుకు అట్లా? ఎందుకా ఏం పని చేస్తా రోజు ఇక్కడ తెలుసా? అదే మా నాన్న మేస్త్రి పని చేస్తాడు, ఒక చెల్లె పెళ్ళి చేస్తే నెలకు రోజుకి ఎంత వస్తాయి డబ్బులు, ఇంట్లో ఖర్చు ఏంది తెలుసా ఆయనకి? అవును, అదే చెప్తుండు, బాధపడుతుండు. కానీ సక్సెస్ అయితే ఏదో ఒక రోజు. అంటే 23 సంవత్సరాలు గుద్ద కింద పెట్టుకున్నాడు, పని చేసులే ఏం లేదు, చిట్టి పెళ్లి చేసినావు. అవును చెప్పిన, అది కూడా అప్పు అయింది, 12 లక్షలు అప్పు అయింది. 12 లక్షలు అప్పు అయింది, మరి ఏం చేయాలి? ఇల్లు అమ్మాలా? ఏం చేయాలి? అవును, సరే ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పి నేను కాల్ చేసిన. అదే పైసలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాక దునియా చేయవచ్చు. అవును, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. అది కరెక్ట్ లేదు, ఏం చేస్తే లాభం చెప్పండి ఒకసారి. అరే ఇంకో 3 months టైం ఇవ్వమంటుంది కదా, ఇన్ని సంవత్సరాలు అయినా. కాదండి, ఇప్పుడు నేను 3 సంవత్సరాలు అయితే కష్టపడబట్టి. నేను కష్టపడతానా? ఒక్కనాడు ఇంటికాడ అడుగు ఒకసారి మాట్లాడతావు నీ కొడుకుతోనే. నేను ఇంటికాడ ఉంటానా? అడుగు ఒకసారి. ఇంటికాడ ఉంటాడు, వెళ్తావంట. అవును, అదే రాగానే చెప్పి నువ్వు మేస్త్రి పని చేస్తా నాన్న, చాలా ఇబ్బందులు ఉన్నాయంటే. ఒక్కనాడు అన్నా నేను ఇంటికాడ ఉంటానా? అడుగు. ఉండని చెప్పి చెప్తుండు. 1st తారీఖు వస్తే 1st తారీఖు ఇంటికాడ ఉంటా. ఏ మూడే పని చేసేది 1st తారీఖు వస్తే 1st తారీఖు చూపించు. అవును, గవర్నమెంట్ జీతం ఉంటాను కూడా వానికి వారానికి ఒక్కసారి లీవ్ ఉంటది. అవును, అంటే అంత అవలాగా అన్నట్ట. నేను ఎవరి కోసం పని చెప్తానా? అవును, వీళ్ళు మంచిగా ఉండాలి, కుటుంబం మంచిగా ఉండాలని చేస్తున్నాం. మరి నాకు ఇట్లా చెప్తే ఎట్లా నాకు లెక్క? అవును, ఆయన అదే బాధపడుతుండు. అప్పు ఉందంట కదా, 12 లక్షలు అప్పు. బాధపడితే అప్పులు తీరుతాయా చిన్న? తీరు, నేను అదే అంటున్నా. బాధపడితే అప్పులు తీరుతాయా? తీరు, వీడకెళ్ళి తీరితే తీరాయి. కష్టపడితే తీరుతాయి. ఫస్ట్ పైసలు సంపాదించుకునే మార్గం చూసుకో, తర్వాత ఆటోమేటిక్ గా నీకు అదే మన నుదుట గీత రాసి ఉంటే నువ్వు ఎట్లా కావాలనుకుంటే అట్లా అవుతావు. అదే మరి మీ కొడుకు చెప్పొచ్చు కదా మరి ఈ మాటలన్నీ. చెప్పొచ్చు కదంటే నాతోని కరెక్ట్ ఉండడు కదా. ఒకసారి ఇప్పుడు చెప్పు మరి. బయటకు పోతాడు, బయటకు వస్తే లోపలికి వస్తాడు. నేను పొద్దుగాల 6 గంటలకు లేస్తా. 6 గంటలకు లేస్తా, మావాడు 8 గంటలకు లేస్తాడు, 8:30కి లేస్తాడు, 9ంటికి లేస్తాడు. ఏదైనా పని ఉన్నంటే తొందరగా లేస్తాడు, ఏం పని లేకుండా అట్లే పండుకుంటాడు. సరే పండుకొని ఏమైతుంది అనుకుంటే అంత పక్క పెట్టాలి. కాకపోతే ఉండాలంటే ఏంటి ఒకటేంటిది, ఫస్ట్ నువ్వు డబ్బులు సంపాదించుకో అంతే. ఒకసారి చెప్పి మీ కొడుకుకి ఇస్తున్నా, మాట్లాడు ఒకసారి. నేను మాట్లాడాలి, నేను అక్కడ వెళ్తాను.
మీడియా ముఖంగా చెప్పు ఒకసారి, నీ కొడుకుతో ఒక్కసారి మాట్లాడు మా కోసం. ఏం మాట్లాడు ఒకసారి, ఏం కాదు మాట్లాడు. హలో హలో డాడీ. చెప్పండి. ఏం లే అన్న మాట్లాడుతా అంటే కాల్ చేసిన. మాట్లాడు నాన్నతోటి. అడుగుతున్నా మరి సమాధానం చెప్పాలి కదా. సమాధానం ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడిందా? పిల్లలు అయితే ముఖం చూసుకుంటూ ఉండేటట్లేదా? నేను ఏం చెప్తాను, నువ్వు పైసలు సంపాదించుకో, నువ్వు ఏ డ్యూటీ అయినా చేసుకో, నువ్వు చదువుకున్నది ఏంటి, నువ్వు చేసేది ఏంటిది? చదువు తప్ప పని నాది. నేను ప్రైవేట్ చదివించిన, సిటీని గవర్నమెంట్ స్కూల్ చేసిన, హాస్టల్లో కూడా చేసిన. నేను నువ్వు పైసలు సంపాదించుకుని నాకు ఇయ్యని చెప్తాడు కదా. మనకే నీకు పేరు ఉంటుంది, నాకు పేరు ఉంటుంది. నా కొడుకు పని చేస్తాడు, నాకు కూడా గౌరవే కదా. అంటే ఇప్పుడు నేను చేసేది అందరు నీకు తప్పు అని చెప్తాలా? తప్పని ముచ్చట నీకు, నాకు మాత్రం నువ్వు పైసలు సంపాదించుకొని నాకు మంచిది. ఒక్కసారి జాబ్కి ఎక్కినామంటే మళ్ళీ చేయలేం. మరి జాబ్కి ఎక్కినామంటే చేయలేమని చెప్తే మరి ఇప్పుడు ఏం చెప్తావు? ఇవి ఆ పని చేసుకుంటే మరి పైసలు రావు కదా. సరే నేను పని చేసుకో. నేను అంటే వాస్తవంగా చెప్పు, ఆయన చెప్పడంలో కూడా తప్పేమని అనిపించిందా నీకు? ఆయన లేదు తప్పు అని నేను కూడా చెప్పలే కదా. అదే అంటున్నాను, కరెక్టే చెప్తున్నాడు. స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్తున్నాడు, కష్టపడుతున్నా ఎంతున్నాయి అని చెప్పి చెప్తున్నావు. అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. నేను అదే అంటున్నా, స్టార్టింగ్ నుంచి కూడా నేను ఒకటి చెప్పినా కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్పిన, నాకు ఏమని చెప్పినా, ఒకసారి జాబ్ చేసుకుంటానంటే మళ్ళీ నేను చేసుకోలేను. ఎందుకంటే లైఫ్ అట్లాంటి మంచి బాగా అయినాయి. ఒక్కసారి ముంగడికి స్టెప్ వేసినామనంటే అది వెనక స్టెప్ బ్యాక్ స్టెప్ వేయలేము అసలే. అంటే ఆ తండ్రి కూడా చూస్తా కదా తను ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు చేసుకో, జాబ్ చేసుకో, తర్వాత అంటే వాళ్ళకి తెలియదు కదా సో ఇండస్ట్రీ ఎట్లుంటుందో, సో పైసలు ఎట్లా వస్తాయో కూడా తెలియదు కదా. దీంట్లో కూడా వస్తాయి కానీ ఎట్లా వస్తాయి, కొంచెం వస్తాయి. అది మంత్లీ శాలరీ లెక్క వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయిందనంటే వస్తూనే ఉంటాయి. నేను అదే ఒక్క ఆశతోటి ఉంటున్నా ఇప్పుడు ఇన్ని రోజుల కాడి నుంచి. సరే ఇప్పుడు నెలకి 20,000 సంపాదించడం కంటే ఒకటేసారి యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయితే బొచ్చోడు వస్తాయి. అవును, ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని తిట్లన్నా భరిస్తా, ఏమన్నా భరిస్తా, కానీ నా పోరాటం ఆపనంటావు, నెవర్ గివ్ అప్ అంటావు. ఓకే సరే, నీ ఫాలోవర్స్కి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్న నీ ఫాలోవర్స్ అయినా సరే, మన క్యూబ్ నెట్వర్క్ ఫాలోవర్స్ అయినా సరే, సో వాళ్ళు నేను ఫాలో కావాలంటే, సో వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే నీ టాలెంట్ వాళ్ళకి చెప్పాలన్నా ఏం చెప్తావు వాళ్ళకి? కొంతమంది నా ఫాలోవర్స్ ఏమనుకుంటున్నారు అంటే, ఇదివరకు నేను చాలా చేసేది అంటే ఎట్లా చెప్పినా కదా మీకు, 1500 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను చాలా కష్టపడేది వీడియోస్ కోసం. అంటే ఏ ట్రైలర్ రిలీజ్ అయినా కూడా ట్రైలర్ తీసి పడేసేది, అది చిన్నగా అట్లా తీసేది. అప్పుడు బాగా సపోర్ట్ చేసిళ్ళు. ఎప్పుడైతే ఫాలోవర్స్ తగ్గడం మొదలైనాయో అప్పుడు నేను అమ్మాయితో చేసడం మొదలుపెట్టిన. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటున్నారు అంటే, అన్న నువ్వు పాత చేసిన వీడియోస్ చేయొచ్చు కానీ ఈ అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అన్న. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ కి కాల్ పంపితే, నీ ప్రొఫైల్ ఏమున్నాయి, అందరు ఆడవాళ్ళతో చేసినవే ఉన్నాయి, అంటే నువ్వు ఈ వీడియోస్ ఏడా కనబడుతున్నాయి అంటున్నారు. అరే లేదు భయ్యా, నువ్వు ఒక 20 వీడియోస్ కిందికి పోయి చూడు, నా టాలెంట్ నీకు కనబడుతుంది. అరే నాకు కనబడతలేదు, నేను పిక్చర్లో చూసినానే అంటాడు. కొన్ని స్క్రోల్ చేస్తే కదా నా యాక్టింగ్ కనబడేది. అవును, మళ్ళీ నేను డౌన్లోడ్ చేసి ఆయనకి నా వీడియోస్ పంపిన తర్వాత మంచిగా ఉన్నాయి, ఇవాళ లేవు అని అంటాడు. అరే లేవు, ఉన్నాయి సార్, కిందకి పోతే చూస్తే కనబడతాయి అని నేను. ఓకే సరే, నేను ఇప్పుడు ఫాలో చేయాలంటే, నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వ్యూవర్స్కి ఏం చెప్తావు? ఎందుకు నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు నిన్ను ఫాలో కొట్టాలంటే? ఒకటే చెప్తున్నాను నా ఫాలోవర్స్కి, ఒక రోజు లేట్ కావచ్చు, ఒక 2 days లేట్ కావచ్చు, 3 days లేట్ కావచ్చు, కానీ వీడియోస్ మాత్రం నేను ఎప్పటికీ తీస్తూనే ఉంటా. ఈ అమ్మాయిలతో చేస్తాడు అని అన్ఫాలో కొట్టుడు, డైలాగ్స్ చెప్తున్నాడని అన్ఫాలో కొట్టుడు, ఇవి కొట్టుడు, ఈ అన్ఫాలోలు కాదు. డైలీ అంటే ఎట్లా వీళ్ళు యాక్టివ్గా ఉంచుకోవాలి వాళ్ళని ఫాలోవర్స్ని. అంటే డైలీ ఒక రీల్ పెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, 2 days ఒకసారి 3 days ఒకసారి పెడితే వీళ్ళు అన్ఫాలో కొడుతున్నారు. అది మళ్ళీ ఫాలో బ్యాక్ కొట్టకపోతే అన్ఫాలో, అట్లా అని చెప్పి 800 మందికి ఫాలో కొట్టిన, మళ్ళీ అన్ఫాలో కొడతారని. అట్లా స్టార్టింగ్ లో 1500 ఫాలోవర్స్ ఉన్నప్పుడు 800 మందిని ఫాలో కొట్టిన. అవి ఇప్పుడు అట్లానే ఉన్నాయి. ఓకే సో అంటే ఎంత వచ్చినా ఎవరు ఆపినా నెవర్ గివ్ అప్ అంటావు. సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ చూసి శ్రావణ్ అన్న, దిలీప్ అన్న, వీళ్ళందరికీ కొంచెం దగ్గర తీసుకుంటున్నా, అన్న వాళ్ళతో ఉంటున్నా. ఏ సాంగ్కి పోయినా కూడా అంటే నాకు మనీ ఇచ్చడం ఇంపార్టెంట్ ఫస్ట్ కాదు, నాకు ఒక ఛాన్స్ ఇయ్యరు అంతే. నేను అన్న వాళ్ళతో అదే చెప్పుకుంటా ఎప్పటికీ, అన్న నాకు మనీ ఏం అవసరం లేదు, నన్ను కొంచెం బయటికి తీసుకురండి అన్న అని చెప్పిన అంతే.
అన్ననే మొన్ననే ఒక చిట్టమ్మ సాంగ్ అని ఒకటి ఫోక్ సాంగ్ నిన్నే పెట్టి తీస్తారా అని ఒకటి మాట ఇచ్చిండు దిలీప్ అన్న. ఓ సూపరా. వెళ్ళిపోకే అదే వెళ్ళిపోవే వెళ్ళిపోవే తెలుసు దిలీప్ ఆ సాంగ్ దిలీప్ అన్న ఆ సింగర్ అన్న నీతోటే చేస్తారా, హీరోయిన్ కూడా ఒక ఆమె ఉంది, నిన్నే హీరో పెట్టి తీస్తా, సాంగ్ మొత్తం నీదేగా మన ఛానల్ అప్లోడ్ చేసుకుంటా అని చెప్పిండు. సరే అన్న నాకు ఇళ్ళ చాలు, నాకు ఫస్ట్ నాకు ఏం మనీ అవసరం లేదు, నాకు కొంచెం బయటికి తీసుకురా అన్న, నా ఫేస్ బయటికి చూపించు, మీ లెక్క చూపించన్న అని చెప్పిన. అంటే వీళ్ళంతా నీకు సపోర్ట్ చేస్తారన్న. కూడా నాకు మంచి ఫ్రెండ్. ఆ శ్రావణ్ డైమండ్ అన్న కూడా నాకు 1 month బ్యాక్ క్లోజ్. అన్న మ్యారేజ్ కి పోలే, కాకపోతే వరంగల్ కి వచ్చిలు, సిస్టర్ వాళ్ళది ఇక్కడే, వదిన వాళ్ళది మన మా ఇంటి దగ్గరనే వరంగల్. అన్న అయిపోయినాక భరత్ రోజు కలిస్తే అక్కడ 2 days అన్నతోటే ఉన్నా. అన్న కూడా అడిగిండు, అన్న కూడా రమ్మన్నాడు, నక్కి నీ దగ్గర యాక్టింగ్ ఉందిరా, నువ్వు చేయగలుగుతావు, నీకు ఎడిటింగ్ వచ్చా చెప్పు, ఒక 1 month నా దగ్గరికి రా, 1 month వచ్చి నా దగ్గర వర్క్ నేర్చుకో, నా వర్క్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి నీకు శాలరీ ఇస్తా, 10,000 15,000 ఇస్తా, నా దగ్గర వచ్చి వర్క్ నేర్చుకో, ఎడిటింగ్ నేర్చుకో, నీకు ఇస్తా, కానీ ఎడిటింగ్ అయిపోతుంది నాది, నేను యాక్టింగ్ అంటే వేసుకుంటా. అంత పిచ్చి అంటే యాక్టింగ్ అంటే. ఓకే ఓకే లక్కీ. సో నువ్వు గణేష్ అన్న యూట్యూబ్ వరంగల్ వాళ్ళ గణేష్ అన్న కూడా కాల్ చేసాడు, అంటే నారా అన్న కామెడీ వీడియోస్ అట్లా కూడా పోయినా, సరే కామెడీ వీడియోస్ కైనా అట్లాంటి ఛాన్సెస్ వస్తాయేమో అని ఆ కామెడీ వీడియోస్ కూడా చేసిన వాళ్ళతోటి. అన్న కూడా నీకు ఒక ఛానల్ హ్యాండ్ ఓవర్ చేస్తా, అన్న వాళ్ళ ఛానల్ ఒక హ్యాండ్ ఓవర్ చేస్తాను, 300K సబ్స్క్రైబర్స్, ఆ ఛానల్కి హ్యాండ్ ఓవర్ చేస్తా, నువ్వు మెయింటైన్ చేయి, నీకు ఇస్తా, నువ్వు మెయింటైన్ చేయి, కలిసి చేసుకుందాం, అట్లా కూడా చెప్పాడు అన్న. సరే కానీ అవి రెగ్యులర్గా వస్తాయి, రెగ్యులర్గా అయితే లేవు, కానీ మనది మనం చేసుకుంటే కొన్ని సపోర్ట్ ఉంటే, ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేసినా, లేకపోతే ఎవరైనా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసినా, ఎవరైనా నార్మల్ మనం ఒక గ్యాంగ్ ఉంటే మనమే చేసుకుంటాం కదా అన్న ఒక హోప్. ఓకే. సో ఒక థాట్ అయితే ఉంది, పక్క సక్సెస్ అవుతావు అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ లక్కీ. సో నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఏవైతున్నాయో, గోల్స్ ఏవైతున్నాయో, సో రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అయితే నీకు స్టోరీ చెప్పినా అది ఇప్పుడు, సో ఆ స్టోరీ రాసుకున్నాక మనమే ఆ ప్రాజెక్ట్ కూడా మనమే చేద్దాం. సో ప్రొడ్యూసర్ని వెతుకుతా, సో ట్రై చేద్దాం. మన దగ్గర చాలామంది ప్రొడ్యూసర్ తెలిసిన వ్యక్తులు, ఇక్కడ ఎవరు చేయకపోతే నా ఫ్రెండ్సే ఉన్నారు, సో వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. సో అందరం కలిసి చేద్దాం. సో ఆ రోజు గట్టిగా ఓపెన్ చేద్దాం, మీ తల్లిదండ్రులతోనే ఆ రోజు ఓపెన్ చేద్దాం, ఇది మాత్రం నేను మాటిస్తున్నా. సో హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, అసలు బాధపడకు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అప్పుడు కొంచెం వర్క్ ఏదైనా ఉంటే చేసుకుని, సో ఆ తల్లిదండ్రులు కూడా సరే అది పక్కకు పెట్టినా, యూట్యూబ్లో ఏదన్నా నా ఎడిటింగ్ అయినా ఫోన్లో కూడా నార్మల్ ఎడిటింగ్ చేసుకుని నా తల్లిదండ్రులకు 10,000 15,000 ఇస్తూ నాన్న సంతోషంగా ఉంటాడు. సో నెక్స్ట్ ఏదైతే మనం ఇంటర్వ్యూ చేస్తామో ఆ ఇంటర్వ్యూలల్లా నువ్వు, మమ్మీ, డాడీ, మీ చెల్లెలు, మీ బావ 5 కలిసి హ్యాపీగా సంతోషంగా చేయాలి, అది మీ ఇంట్లోనే చేయాలి. ఓకేనా, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినాక. సో థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ సో మచ్.